ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. తిరిగి క్రీస్తు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు ఏర్పరిచిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తలలో వచ్చి ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడా, ప్రతి రాత్రి 7-8 గంటల మధ్య నీ ప్రియమైన బిడ్డలతో కలిసి ఈ ఆరాధన జరుపుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. వందనాలు. ఈ ఆరాధన ద్వారా మా గృహాలు దీవించబడుతున్నాయి. ప్రతి రాత్రి మీరు స్వయంగా మమ్మల్ని సందర్శిస్తున్నారు. మా బాధలు, బలహీనతలు, మా అవసరాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, మా ఆత్మీయ జీవితాన్ని మీరు స్థిరపరుస్తున్నారు, విశ్వాసంలో బలపరుస్తున్నారు. ఈ కుటుంబ ప్రార్థనలు మా కుటుంబాలు క్రీస్తుతో అంటుకట్టబడటానికి, క్రీస్తు కొరకు ఫలించి పరిమళంగా వాడబడటానికి, నీ పాదసేవకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని మార్చమని, మా యావత్తు పాపదోషాలు తీసివేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 53వ కీర్తన 20వ ఫామ్లో 26వ కీర్తన పాడుకుందాం. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, ఈ సుదయా రసముల్కా నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలలు రాకుండా అడ్డగించుమి ప్రభు. బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి, ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. దుష్టుండౌ శోధకుని త్రొక్కుటకు బలమిము, భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు. ఈ సాయం
కాలమునా యేసు ప్రభు వేడెదము. ఏకా పుత్రుండవు శ్రీయేసు నామమునా సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమా. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. తనకసుత శుద్ధాత్మా గణదేవా స్తుతియింతు అనిశము జీవించిరాజంబుచే యుమునామే సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. వీలున్నవారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 442వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 160వ కీర్తన, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదును అనే కీర్తన అందరం కలిసిపోరు. మీరు కూడా పెద్దగా ఈ కీర్తన పాడు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపు రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయము కల్గినా అన్ని పోవును నీవు నాక ఉన్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని, అన్ని వేళలో నీవు చెంతనయున్నయనుభవం మీయవే తిన్నగా నీ మార్గమందున పూని నడచెద రక్షక. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని, నేత్రములు మీరు నీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీకు రక్షక. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిది, సాధు హృదయమునందు వెలుపట నావరించి శత్రులం చెదరగొట్టుము రూపుమాపు శీఘ్రముగా నా రక్షక.
జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చె నంటివే. ఇహము దాటిన దాక నిన్ను పీడనంటివి రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశలు గోరక ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగు రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనిలోను తనతో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రభువైన యేసుపేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పౌలు గారి పరిచర్యలో మరి బర్నబా తర్వాత దేవుడు తిమోతిని సిద్ధపరిచాడు. బర్నబా, పౌలు ఒక్కసారి అభిషేకించబడ్డారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. వారిద్దరు కలిసి తొలి మిషనరీ ప్రయాణం మొదలుపెట్టారు. కుప్ర, ఆ తర్వాత పిసిదియాలోని కొనియా, దెర్బే ప్రాంతం. ఇప్పుడు బర్నబా మార్కును తీసుకొని మరో మార్గంలో వెళ్ళాడు. పౌలు గారు మరి తిమోతిని తీసుకొని బయలుదేరుతున్నాడు. తిమోతిని తనకు రమ్మని పిలుస్తున్నాడు సేవ కోసం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. తిమోతి గురించి రెండు విషయాలు ఏమిటంటే, అతడు విశ్వసించిన యూదురాలు కుమారుడు. అతనికి సహోదరులో మంచి పేరు ఉంది. సేవ కొరకు వెళ్ళే వారికి మంచి పేరు అవసరం. ఆ మంచి పేరు అనేది సామాజిక పరంగానో లౌకిక పరంగానో కాదు, విశ్వాసపరంగా, ప్రార్థనాపరంగా మంచి పేరు ఉండాలి. అందువల్ల మొదటిది, అతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రార్థనా పరులే. వాళ్ళ తల్లి యూదురాలు, వాళ్ళ అమ్మమ్మ కూడా. అతనికి మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడు. సేవ కొరకు పిలుపు. ఇప్పుడే చక్కని కీర్తన పాడుకున్న పిడి శుభామణి గారిది జీవితాంతం వరకు నీకే. ఒక్క సేవకులనే కాదు, ప్రతి విశ్వాసి పిలుపు, ఏర్పాటు, సేవ జీవితకాలం, జీవితాంతం. చాలా అద్భుతంగా రాశాడు. ఆ రాసిన వాడు లూథరన్ సంఘ సభ్యుడంటే అది ఎంతో గర్వంగా ఉంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తొలి కీర్తన రాసిన బేతాళ్ జాన్ గారు మన లూథరన్ సంఘ కాపర్లు, అంటే మిషనరీల తరువాత తెలుగు వాళ్ళని అభిషేకించారు. వారిలో ఒక మొదటి భాగానికి చెందినవాడు బేతాళ్ జాన్ గారు. వారి సమాధి ఆనందపేటలో ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అన్నామణి వారిద్దరి సమాధులు. నేను చెప్పిన ఈ స్పీడి శుభామణి గారు రాజమండ్రి ప్రాంతంలో మనకు లూథర్గిరి అని ఇంతకుముందు బైబుల్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది, పేపర్ మిల్ ఎదురుగా. దాని ఎదురు పక్కనే కాతేర్ అని ఒక ఊరు. అక్కడ ఆ స్వగ్రామం. అతను ఉపాధ్యాయుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే రాశాడు. ఇప్పుడు ఉపాధ్యాయులు అవి తెలుసుకుంటే సేవకు ఎంతో ప్రయోజనకరం. ఆయన సండే స్కూల్లో పనిచేశాడు. ఉపాధ్యాయ వృత్తి చేస్తూ సండే స్కూల్లో పనిచేశాడు. జపాన్ దేశంలో సండే స్కూల్ మినిస్ట్రీ గురించి
మన లూథరన్ సంఘం ఆసియాఖండం తరపున ఎల్కా తరపున అతను అక్కడికి వెళ్ళినట్టు అనేక విషయాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి మానేసి మరి చాలా కాలం సండే స్కూల్లో, అంటే మన అప్పుడు 5 సెనెళ్ళు ఉండేవి. వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. అప్పుడు విశాఖ సెనెడ్ ఏర్పడలేదు. దానిలో విశేషంగా సండే స్కూల్కి పనిచేశాడు. ఆయన రాసిన కొన్ని కీర్తనలో అతను అభిషిక్తుడు కాదు, కాపు ఆశగారు కాదు, ఆయన లేమెనైనా మంచి సేవ చేశాడు. సేవకి రెవరెండా విశ్వాసులా కాదు, పిలుపు, ఏర్పాటు, దేవుని చిత్తం ముఖ్యం. కొన్నిసార్లు పాషగారులు దేవుడు కోరుకున్న స్థాయిలో పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒప్పుకోవాలి. మేము అయిందాక ఒకలా, అయిన తర్వాత మరోలా ఉన్న సేవకులు కూడా ఉన్నారు. వచ్చిన కొత్తలో ఏదో ఒకటి చేయాలని తపన, కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రతికూల పరిస్థితులు, లేకపోతే ఇంకా మనం ఎదిరించలేము, నిలబడలేము అనుకొని రాజీ ధోరణికి వెళ్ళే పరిస్థితులు చాలా ఉంటాయి. సంఘాల్లో ఆర్థిక వనరులు, సంపాదన, కుటుంబం, బిడ్డలు, మరి బెదిరింపులు, భయాలు, కొన్నిసార్లు అనుకున్నంత సానుకూలత సంఘాలు రాకపోవటం, లేదా వీళ్ళు కార్లు మేళలు కొనుక్కుంటున్నారు, మనం కూడా ఇదే దారిలో వెళితే బాగుంటుంది అనుకోవటం, ఎన్నో ఉంటాయి. వాటన్నిటికంటే దేవుడికి ఇచ్చిన మాట, దాన్ని నెరవేర్చడానికి నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రార్థించటం అనేది చాలా ముఖ్యమైనది. పిడి సుభామణి గారు, చార్లెస్ కిన్సింగర్ గారు మన లూథరన్ చర్చి పాష గారి దుర్గి వాస్తవ్యులు. ఆయన రాసిన అద్భుతమైన కీర్తనలో నేనును నా ఇంటి వారును, అది అన్ని సంఘాలు చక్కగా పడతాయి. కుటుంబ ప్రార్థన అంటే అది పాడాలి. జయప్రభు యేసునే వెంబడించు జయముగా నడిచేదము, అది సర్వచిత్తంబు నీదేనయ్యా. ఆ తరువాత యేసుతో టీవీగాను పోదుమనే కీర్తన పిడి శుభామణి గారు, చార్లెస్ కిన్సింగర్ గారు, అందుగల చార్లెస్ కిన్సింగర్, వాళ్ళిద్దరు కలిసి రాశారు. ఇద్దరు కవులు కలిసి రాసినవి చాలా అరుదు. యేసుతో టీవీగాను పోదుమని, దేవునితో వెళ్ళాల్సిన అవసరత అక్కడ గుర్తు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎన్ని ఆటంకములు ఉన్నను, ఎన్ని భయములు కలిగిన సేవా జీవితానికి ఆటంకాలు తప్పనిసరి. కొన్నిసార్లు మన కోరికలు, మన ఇష్టాలు సేవకి ప్రతిబంధకాలు. ఇక్కడ పౌలు యవనస్తుడైనటువంటి తిమోతిని తనతో కూడా రమ్మని ఒకే పిలుపు. యవన జీవితంలో కాడిమోయుట నరునికి మేలని మరి విలాప వాక్యాల్లో ఇర్మియా గారు రాయించి పెట్టాడు. ఒకసారి మీరు విలాప వాక్యాలు చూస్తే ఈ మాటలు గుర్తొస్తాయి. నేను చదువుతున్నాను, మీరు కూడా బైబిల్ తెరవండి. విలాప వాక్యాలు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 27వ వచనం, అది పేజీ నంబరు 683 పేజీ. యవన కాలమున కాడిమోయట నరునికి మేలు, 3:27. దీనిలోనూ మరొక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. విశ్వాస జీవితం బాగా వర్ధిల్లాలంటే సూర్యోదయానికి ముందే చురుకైన మెలకువతో లేచి దేవుని ముంగిట మోకరించాలి. మోకాళ్ళ ప్రార్థన, ఉదయాన్నే ప్రార్థించాలి, సాయంత్రం కుటుంబం అంతా ప్రార్థించాలి. ఇదంతా కొన్ని నెలల్లో ప్రొద్దుటే అందరు లేవరు, కొంతమంది లేస్తారు. నాకు తెలిసి ఇంట్లో అందరికంటే ముందు లేచేది తల్లి, చివరి పడుకునేది కూడా తల్లి. కానీ నవీన సమాజంలో ఎట్టున్నారో చెప్పలేము, అందరూ అలా లేరు. పల్లె ప్రాంతాల్లోనైతే వాళ్ళ గేదెలు, పశువులు, పొలాలు చాలా ఉంటాయి. పట్టణాల్లో కూడా మానవ జీవన విధానం చాలా మారిపోయింది. పూర్వ దినాల్లో హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు, అందువలన పురుషులే డ్యూటీలు చేశారు. ఇప్పుడు అలా ఏం లేదు, స్త్రీలు కూడా కష్టపడి చాలా పని చేయాల్సి వస్తుంది.
పని చేయాల్సి వస్తుంది, ఇంటికి వచ్చి ఇంటి పనులు కూడా చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి హౌస్ హస్బెండ్స్ కూడా వచ్చేసారు. ఈ మాట కొంచెం నవ్వుగా ఉన్నది నిజం. హౌస్ హస్బెండ్స్ వచ్చారు. వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళ అమ్మ నాన్నేమో అలా పెంచుతారు, వీళ్ళే పని చేయాలి. హౌస్ వైఫ్స్ పోయి హౌస్ హస్బెండ్స్ వచ్చేసారు. హౌస్ వైఫ్స్ పనులన్నా చేసేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేదు ఇక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి ఎలా ప్రార్థన చేయాలో విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తాడు. పేజీ నెంబరు 682. నువ్వు లేచి రేయి మొదటి జామును మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పిల్లల నిమిత్తం, పసిపిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు చాపమంట. ఎంత అద్భుతమైన మాట. చాలాసార్లు సమస్యలు, అవసరాలు, బిడ్డల గురించి బాధపడతాం, దుఃఖపడతాం, గుర్తుంటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన పరులు చెబుతాం. కానీ మనంతట మనమే రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్టు కన్నీటి ప్రార్థించి అన్నా చేస్తే దేవుడు సమయాలు ఇచ్చాడు. కాబట్టి విలాప వాక్యాలు అద్భుతమైన 2 వాక్యాలు. ఒకటి, యవన కాలమున కాడిమోయట. ఇప్పుడు తిమోతికి ఆ పిలిపిచ్చాడు దేవుడు పౌలు గారి ద్వారా, నువ్వు బయలుదేరమన్నాడు. ఇలాంటి సంఘటన మనకి పాత నిబంధనలో కూడా కనపడుతుంది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు మీకు 17వ అధ్యాయం నుండి ఏలియా గారు కనపడతాడు. ఇది ఉత్తర రాజ్యానికి సంబంధించింది. ఉమ్మడి రాజులు 3. ఇది ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాజులు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సౌలు, 16వ అధ్యాయంలో దావీదు, 1 రాజుల గ్రంథం 2-3 అధ్యాయాల్లో సొలొమోను. వీరే ఉమ్మడి రాజులు. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రాజ్యం విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యం 10 గోత్రాలని ఇశ్రాయేల్ దేశం అన్నారు. దానికి యెరోబాము రాజు. అయితే దక్షిణ రాజ్యానికి రెహబాము రాజు. 2 గోత్రాలు, బెన్యామీను, యోధా గోత్రం. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ అహబు రాజు, ఉత్తర రాజ్యానికి రాజు. యెజబేలు అతని భార్య. ఆవిడ సీదోనీయుల రాజకుమార్తె, అనిరాలు. ఆవిడ రావడంతోనే మరి యెహోవా భక్తులను, సేవకులను హింసించటం, చంపటం, బలిపీఠాలు పడగొట్టడం, మరి బయలు దేవత పూజారులను 100 కొద్ది మందిని తీసుకొచ్చి రిక్రూట్ చేయటం. ఆ సందర్భంలో మరి ఏలియా ధైర్యంగా ముందుకొచ్చి మరి 17వ అధ్యాయంలో అహబు ఇంటికి వెళ్ళి ఈ 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా పడదని ప్రకటన చేస్తారు. దాంతో కరువు వచ్చింది. కరువు సేవకుడు కూడా వచ్చింది కదా. సంఘస్థులు బాగుంటే సేవకుడిని కూడా చూస్తారు. అందువలన ఏ సంఘ కాపరైనా ఆ సంఘస్థుల కుటుంబాలు, బిడ్డలు ఆత్మీయంగా, ఆర్థికంగా బాగుండాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ కెరీతు వాగు దగ్గర కొన్నాళ్ళు, మరి ఆ తరువాత మరి వెధవరాల దగ్గరికి పంపిస్తాడు. సారేపతు వెధవరాల దగ్గర మరి కొన్నాళ్ళు ఉంటాడు. ఆ తరువాత మరి ఏలియా బయలు పూజారులను చంపేస్తాడు. 18వ అధ్యాయంలో పూజ పడే ఆ తరువాత పడదోసిన బలిపీఠాలు తిరిగి కడతాడు. 30వ వచ్చింది. ఇప్పుడు అహబు భార్య యెజబేలు ఏలియాని చంపుతానని ప్రకటన చేసింది. ఆమె బయలుదేవత పూజారులు చంపారని. ఆ కోణంలో మరణాపేక్ష కలిగిన వాడై ఉన్న ఏలియాతో దేవుని దూత ముందు భోజనం పెట్టి, మళ్ళీ లేపి భోజనం పెట్టి, అంటే రొట్టెలు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు బయలుదేరమంటాడు. ఆ ప్రయాణంలో 3 బాధ్యతలు చెబుతాడు. ఆ 3 బాధ్యతలు ఈ 19వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ మొట్టమొదటిది ఏమిటంటే 15వ వచనం. 19:15లో అప్పుడు యెహోవా అతన్ని సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్యంలో దమస్కుకు వెళ్ళి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం, అది మొదటిది. ఆ తరువాత నీకు మారుగా ప్రవక్త అయిన అబేద్మహోలాయుడైనటువంటి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం, అంటే ఏలియా స్థానంలో ఎలీషాను అభిషేకించటం. అజాలి యొక్క ఖడ్గమును తప్పించుకున్నవారు
హతము చేస్తాడు. యెహోవా ఖడ్గము తప్పించుకొని ఎలీషా హతము చేస్తాడు. అయిన ఇశ్రాయేలు వారిలో బయలుదేవతకు మోకాళ్ళు కొందరు ఉంటారు. ఇది దేవుడు ఆయనకు చెప్పిన బాధ్యత. అప్పుడు ఏలియా దినాలు పూర్తవుతూ ఉంటాయి. మరణము చూడకుండా తీసుకొని పోబడిన వారిలో ఎలీషా కాదు, ఏలియా. హానోకు దేవునితో నడిచిను, అతన్ని తీసుకొని వెళ్ళాడని కూడా ఉంటుంది. ఇప్పుడు ఏలియా అగ్ని లాంటివాడు, భయపడ్డు, రోషము కలిగిన ప్రవక్త. అతనికి ఏం పేరు పెట్టంటే శూర ప్రవక్త. బైబిల్లో ధైర్యంగా దేవుని మాటలు చెప్పే ప్రవక్తలు చాలా అరుదు ఉన్నారు. కానీ మీకు నూతన నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడే. ఏలియాకి ఎలీషా వానికి నూతన నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహానికి కొన్ని ప్యారలల్గా ఉన్న సంఘటనలు ఏంటంటే, ఇక్కడ అహబు రాజు భార్య యెజబేలు క్రూరమైన స్త్రీ, అంటే క్రూరమైన స్త్రీ, మనుషులు చంపి తినే వ్యక్తి. స్త్రీలు అలా ఉండరు. నూతన నిబంధనలో మరి హేరోదు సతీమణి, అంటే వాళ్ళ తమ్ముడు భార్యను తీసుకొస్తాడు కదా, హేరోదియా, ఆవిడ పగబట్టింది బాప్తిస్మిచ్చి యోహాను మీద. ఇక్కడ ఏలియాని చంపలేదు, కానీ అక్కడ ఆవిడ చంపించింది. అక్కడ అహబుని ఎదిరిస్తాడు ఏలియా. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను కూడా హేరోదు తప్పులు ఎత్తి చూపిస్తాడు. ఇది ధర్మశాస్త్రం ప్రకారం కాదు, నువ్వు యూదుల రాజు అయ్యండి, నీ తమ్ముడి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో. కొన్నిసార్లు సేవా జీవితంలో, క్రైస్తవులుగా ఉండే జీవితంలో మనం చర్చికి వెళ్తే సరిపోయిద్దిలో అనుకుంటారు కొంతమంది. కానుకలు ఇస్తున్నాం కదా కొంతమంది అనుకుంటారు. కానీ దేవుని చట్టం తప్పక అమలు చేయాలి జీవితంలో. మనం జనాలకి చెప్పటానికే లేదు కాపర్లు. కొన్నిసార్లు మనం వ్యభిచరించకూడదని చెబుతాం, అది ఎక్కడో మన జీవితాల్లో కనబడతా ఉంటుంది. వ్యభిచారం 2 రకాలు. మన దేవుడిని వదిలిపెట్టి అన్ని దేవతల వైపు తిరగటం, అన్యమత సంప్రదాయాలు. భార్య ఉండగా భర్త ఉండగా వారిని దాటి వెళ్ళటం. మనం దేవుడికి లెక్కప్ప చెప్పాలి. విశ్వాసులు ఒక దెబ్బ తగిలితే సేవకులకి 2 తగులుతాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో బోధకులు కఠినమైన తీర్పు పొందుతారంట. చాలామంది బోధకులు అవసరం సేవకి, కానీ సేవకులు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైనా లెక్క అడుగుతాడు. ఈ కోణంలో ఏలియా చాలా నమ్మకస్తుడు. మరి ఏలియా తర్వాత అంత సిన్సియర్గా పనిచేసే వ్యక్తి కావాలి దేవుడికి. కాబట్టి ఏలియా తర్వాత ఎవరు చేయాలో దేవుడే నిర్ణయించాడు. ఎలీషాని చేయమని, నువ్వు అతని మీదకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సిద్ధం చేయమని. పౌలు సేవకు రావటం భిన్నంగా ఉంటుంది, విచిత్రంగా కూడా ఉంటుంది. అతను యోధా మతాభిమాని, ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయ్య సంతకు చెందినవాడు, రోషం కలిగినవాడు, క్రైస్తవ్యాన్ని పూర్తిగా విరోధించినవాడు, విభేదించినవాడు, మరి తొలి సంఘ పెద్దని చంపినవాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 56-60 వచనాలు. ఆ తరువాత క్రైస్తవ్యాన్ని తుదముట్టించాలని దమస్కు యూదా ప్రాంతం కాదు, ఇశ్రాయేల్ ప్రాంతం కాదు, సిరియా ప్రాంతం, అక్కడ క్రైస్తవులు ఉన్నారని, అంటే అక్కడికి స్ప్రెడ్ అయింది. అప్పటికే అంత దూరం వెళ్ళింది సువార్త వేగంగా. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంత. మరి అక్కడ వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళే మార్గంలో దమస్కులో మరి దేవుడు దర్శనం ఇవ్వటం, వెలుగు రూపంలో అతని కళ్ళు పోవటం, ఆ తర్వాత ఆయనకి బాప్తిసం ఇవ్వటం, ఆ తర్వాత అతను దేవుని సేవకు వస్తే తొలుత ఆనాటి క్రైస్తవ సమాజం అంగీకరించలేదు, దగ్గరకు రానిలా, ఎవరు రానిలా. అననీయ ఆయనకి బాప్తిసం ఇస్తాడు. అప్పుడు దగ్గరకు తీసుకెళ్ళటానికి ఎన్ని అనుకున్నా బర్నబా కారణం అవుతాడు. బర్నబా
ఆనాటి ఆదిమ సంఘానికి పౌలుకి మధ్యవర్తిగా ఉండి పౌలును తీసుకెళ్ళి వారికి పరిచయం చేయటం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి 13వ అధ్యాయంలో అభిషేకించబడటం, ఆ తరువాత మొదటి మిషనరీ ప్రయాణం కుప్రా, పిసిదియాలు, నీకొరియా ఆ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఇద్దరిని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు పౌలు తిమోతిని కూడా శిలువ సేవకు పిలుస్తున్నాడు, బయలుదేరి రమ్మని. మరి ఆయన కన్న తల్లిదండ్రులకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, యుక్త వయసులో ఉన్న యవనస్తునికి అభిప్రాయాలు ఉంటాయి. దేవుని సేవ అనగానే అవన్నీ పక్కన పెట్టి వెళ్ళాలి. కొత్త జీవితం, కొత్త గమ్యం, కొత్త గురి. ఒక మాటలో చెప్పాలంటే ఇక మన ఇష్టాలు, మన కోరికలు, మన అభిప్రాయాలు పూర్తిన పక్కన పెడితేనే దేవుని చిత్తం, దేవుని ఇష్టం చేయగలం. అది సమర్పణలో ఉన్న లోతైన భావం. ఇప్పుడు ఏలియా దేవుడికి చాలా నమ్మకస్తుడు, రోషం కలిగినవాడు, భయం లేనివాడు. కానీ ఆయన తర్వాత స్థానంలో ఎలీషాను సిద్ధం చేసే క్రమం దేవుడే చెప్పాడు. ఇప్పుడు మీరు 19వ అధ్యాయానికి వస్తే 19వ అధ్యాయంలో ఆయన బయలుదేరి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఎలీషా దగ్గరికి వస్తాడు. ఇక్కడ చూడండి 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయి తరువాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుచుండెను. 12 అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఏలియాను గుర్తించే విధానం ఏంటంటే నెత్తి మీద గొంగళి ఉంటుంది, తర్వాత దుప్పటి ఉంటుంది, గొల్లబాళ్ళలాగా ఒక కర్ర ఉంటుంది. ఏలియాను గుర్తించే విధం. ఆ తరువాత ఈ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా సంపన్నుడు. 12 అరకలు ఉన్నాయి వ్యవసాయానికి. 12వ అరకను చివరి దాన్ని తాను తోలుతున్నాడు. 12 అరకలంటే 12 రోజులు 24 ఎద్దులు కానీ పశువులు ఉన్నాయి. వ్యవసాయం ఇప్పుడు దేవుని తోటలో పనిచేసే పని. అదేమో భౌతికమైన వ్యవసాయం, ఇదేమో దేవుని తోటలో, దేవుని ద్రాక్ష తోటలో పనిచేసే బాధ్యత. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 12వ అరక తాను తోలుచుండెను. పోయి తన దుప్పటి అతని మీద వేయగా, అంటే తన మీద ఉన్న దుప్పటి తీసి అతని మీద వేస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా చిన్న చిన్న పనుల్లో ఉన్నప్పుడే దేవుడు ఏదో ఒక వారిని పిలిచాడు. సోమరోళ్ళని, పని చేయలేని వాళ్ళని, సేవ ఏదో బాగుంటుంది, రోజు భోజనాలు మాంసాలు చేపలు పెడతారు, జేబు నిండా కవర్ పెడతారు, బాగా తిని హాయిగా హ్యాపీగా ఉండి అందరికి వందనాలు చెబుతా ఉండొచ్చు అనుకొని సేవకు రావడం చాలా తప్పు. ఎంత తిన్నా కడుపు పట్టేంతవరకే తింటాం. రోజు మాంసం చేపలతోనే బతుకుతున్నారు జనం అంతా కదా. అందుకేనేమో కొన్నిసార్లు ఇలా అన్నానని ఎవరేం ఫీల్ అవ్వకండి. కొన్నిసార్లు మనకిష్టమైన తినడానికి కూడా ఉండట్లే ఇప్పుడు, అవునా? ఇప్పుడు చాలా కఠినమైన ఆంక్షలు వచ్చేసినాయి. పులుపు తినకూడదు, తీపి తినకూడదు, కారం తినకూడదు, చల్లటి తినకూడదు, పుల్లటి తినకూడదు, మాంసం తినకూడదు, చేపలు తినకూడదు, ఇంకేం తినకూడదు. ఎవరైనా తింటుంటే చూస్తా కూర్చోవాలి, పళ్ళ రసాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఇక్కడ దేవుని పనిచేసేవాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. తప్పనిసరిగా దేవుని సేవ అంటేనే శ్రద్ధ, శ్రమ రెండూ ఉండాలి. ఏదో ఆదివారం అంగేసుకుంటే సేవ కాదు. అన్ని పనుల్లో దేవుని పని చాలా బాధ్యతాయుతంగా చేయాలి. దేవుడు లెక్క అడుగుతాడు. పనుల్లో ఉన్నప్పుడే దేవుడు పిలుస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మీరు గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, అంటే 18వ వచనంలో, శిష్యులు చేపలు పడుతున్నప్పుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలరుగా చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి సువార్త రాసిన మత్తయే, ఆయనకి లేవి అని పేరు కూడా.
ఆయన ట్యాక్స్ కలెక్టర్. సుంకపు మెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన నా వెంబడి రమ్మన్నప్పుడు ఆయన ప్రభువుని వెంబడించారు. పేతురు వీళ్ళేమో బెత్సాయిదా వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. ఆయనేమో ట్యాక్స్ కలెక్టర్. ఆయన డబ్బుల లెక్కలు బాగా దిట్ట. ఆ రోజుల్లో యూదుల్ని రోమా ప్రభుత్వం ట్యాక్స్ కలెక్షన్లకు ఉపయోగించుకుంది. వచ్చే ఆదివారం కూడా మనకి మంచి చక్కని పాఠాలు ఉన్నాయి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత గొప్ప లెక్కల, భౌతికంగా ఎన్ని చక్కగా లెక్కలు రాయగలడో ఆత్మీయంగా కూడా చాలా చక్కగా లెక్కలు రాస్తాడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం తీస్తే అబ్రహాము దావీదు కుమారుడిని మొదలుపెట్టి ఎంత చక్కగా రాశాడండి. 14 తరాలు రాశాడు. అబ్రహాము దగ్గర నుండి మరి దావీదు వరకు, దావీదు నుండి చాలా చక్కని తరాలు, 14 తరాలు, 3 14 52 వంశాలు. సహజంగా మీ తాత పేరు వరకు చెప్పగలం, లేదా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలం. 17 వచ్చి అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోనికి వెళ్ళిన తరాలు 14, బబులోను నుండి యేసు ప్రభు కాలానికి 14. 3 14. మనం ముత్తాతలు కొంతమంది పేర్లు చెప్పగలం, అంతకుముందు తర్వాత చెప్పలేము. కానీ ఆ లెక్కలు మానేశాడు, ఈ లెక్కలు మహాదిట్టయ్యాడు. ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే లూకాసు వార్త 3వ అధ్యాయంలో డాక్టర్ గారు, లూకా గారు ఏకంగా ఆదాము దగ్గర నుండి రాసి పడేశాడు యేసుప్రభు కాలం వరకు. మహాజ్ఞానం. ఇప్పుడు లైబ్రరీలు ఉన్నాయి, నెట్ సెంటర్లు ఉన్నాయి, అవునా, గూగుల్ సెంటర్లు ఉన్నాయి, అరచేతిలో సెల్ ఫోన్లో ఏదైనా కనుక్కునే విషయాలు ఉన్నాయి. ఇన్ని కనుక్కున్న ఆత్మీయంగా ఎదగని వాళ్ళు ఉన్నారు, ఆత్మీయ సత్యాలు తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ మరి తనను పిలిచిన దేవునికి నమ్మకంగా జీవించాడు. మత్తయి 14 అంటే 52 తరాలు రాశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు ప్రభు ఏలియా గారు పిలిచిన పిలుపు, ఇక్కడ పై వస్త్రం అతను అభిషేకించటంలో విధానం కావచ్చు. కొన్నిసార్లు నూనెతో అభిషేకించారు. అభిషిక్తులు 3 ఉంటారు. ఒకరు యాజకుడు మందసం దగ్గర మందిరంలో, ప్రవక్త ప్రజలకు దేవునికి మధ్య, రాజు దేశాన్ని కాపాడేవాడు. ఈ 3 అభిషిక్తులు. ఇప్పుడు ఈ వస్త్రం ఎలీషా మీద వేయటం ద్వారా ఎలీషా తనను అంటే రమ్మని పిలవటం కాదు, ఆ వస్త్రం పైన వేయగానే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా ఎదుట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వస్తాను, నిన్ను వెంబడిస్తాను చెప్పలా, పిలవలా. దుప్పటి పడ్డప్పుడే దేవుని చిత్తం ఏంటో ఆయన మనసులోకి వెళ్ళిపోయి ఉంటుంది బహుశా. కొన్నిసార్లు సువార్త కూటాలు జరిగే చోట, ప్రార్థన మందిరాల్లో వాక్యం ద్వారా, స్వప్నంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. నూతన నిబంధనలో మరి యోసేపుకు స్వప్నాల ద్వారానే దేవుడు చెప్పాడు. అప్పుడు నిర్బంధం ఏమీ లేదు, వెళ్ళి రమ్మంటాడు. అతడు వెళ్ళి చేసిన ముఖ్యమైన పని ఏంటంటే కాడి ఎడ్లను బలిగా అర్పిస్తాడు. అంటే అరకను కట్టెలు చీల్చి బలిపీఠం కట్టి ఆ ఎడ్లను బలి అర్పించి బయలుదేరతాడు. అంటే నిబంధన, దహన బలి అర్పించి బయలుదేరాడు. దీంట్లో రెండవ కోణం జీవనాధారం. ఆయన జీవనాధారం ఏంటంటే వ్యవసాయం, ఎడ్లు, అరక. శిష్యుల జీవనాధారం చేపలు పట్టే వలలు. మత్తయి జీవనాధారం ఉద్యోగం, ట్యాక్స్ కలెక్టర్. ఆ వదిలిపెట్టి వచ్చేసాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తన జీవనాధారం ఎలీషా సేవ చేయటానికి ఇంటికి వెళ్ళటం. ప్రభునందు ప్రియమైన వారలారా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పనులు చేయకుండా దాన్ని వదిలిపెట్టి ఆ మొత్తం ఏం చేస్తాడు, కట్లు కాల్చి పడేసి ఎద్దులు కూడా బలి అర్పించేస్తాడు. శిష్యులేం వలలు వదిలిపెట్టి వెళ్తారు.
దాని పర్యవసానమో ఏమో బహుశా నేను ఇందాక అనుకున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాడు వాళ్ళని తీసుకొని, ఎప్పుడో వదిలిపెట్టే 3.5 సంవత్సరాల క్రితం. అయినా దేవుడు దాన్ని అంగీకరించడు. 21వ అధ్యాయం 15 నుంచి అంటాడు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము. ఈ రాత్రి వేళ సేవలో అనేక అనుభవాలు ఉంటాయి. పూర్తి స్థాయి పాస్టర్గా ఉండవచ్చు, మన ఉద్యోగాలు వృత్తులు చేసుకుంటూ సేవకు తోడ్పడవచ్చు. అలాగే సాంఘిక సేవ కూడా ఉంది. సువార్త కేవలం వాక్యం చెప్పటమే కాదు, చెప్పినవి జీవితంలో ఆచరించటం. రోడ్ల పక్కన అనాథలకు, కుంటివాళ్ళు, గుడ్డివారు, మోగవారు, దిక్కులేని వారిని ప్రేమించటం, అది కూడా ఒక సేవే. మన మిషనరీలు పూర్వదినాల్లో మన భారతదేశంలో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో విద్య కొరతగా ఉందని, మనకు చదువు లేదని స్కూళ్ళు కట్టారు. వైద్యం అందట్లేదని వైద్యశాలలు పెట్టారు. విద్య, వైద్యం, స్వార్థత కూడా దాన్ని పెట్టారు. ఈ నవీన సమాజంలో పెద్ద పెద్ద బోధకులు, సేవకులు హాస్పిటల్స్ పెట్టవచ్చు, వాళ్ళకున్న డబ్బుల్లో అనాథలకు సేవ చేయొచ్చు. కానీ అవి లేదు, కేవలం నోటి మాటల సువార్త, ఓరల్ గాస్పెల్ ఎక్కువైపోయింది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఏలియా తర్వాత ఎలీషా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక 2వ రాజుల గ్రంథంలో ఎలీషా చాలా అద్భుతమైన పరిచర్య చేస్తాడు, కర్మేలు కొండను ఆధారం చేసుకొని. కాబట్టి తిమోతిని పౌలు రమ్మని చెప్పేస్తాడు, నన్ను తనతో రమ్మని. ఏలియా చెప్పడు, దుప్పటేస్తాడు దేవుని చిత్తంలోకి. వెంటనే తన జీవనాధారమైన ఎడ్లను బలి అర్పించి బయలుదేరుతాడు. కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు ఉంటాయి మన సేవకి. ఇదేం చేయాలి, అదేం చేయాలి, మన సేవకి వెళ్తే అదేలా ఇదేలా అని ఎప్పుడు కూడా. అందుకేనేమే పిడి సుబ్రహ్మణ్య గారు ఆ చరణం రాసింది, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షక. అలాగే ఇళ్లలో కూడా వంట పనులు, ఇంటి పనులు ఎక్కడ కుదిరింది పాస్ గారు అనబాకండి. దేవుడి పనికి దేన్ని ప్యారలల్గా తీసుకురాబాకండి. ఈ పనులు బట్టి నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ఈ పనుల వలన నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఈ పనుల వలన దేవాలయానికి రాలేకపోతున్నాను అని ఎప్పుడు అనబాకండి. వాటిని మించింది దేవుడి సేవ. కాబట్టి మనం దేవుడి పని చేయాలనే సంకల్పం, అంకిత భావం ఉంటే దేవుడే మార్గాలు తెరుస్తాడు. దేవుడే సేవ చేసుకునే పరిస్థితులు ఏర్పరుస్తాడు. సేవకు ముందే మనం మానసికంగా సేవ చెయ్యలేని భావాలు, ఆలోచనలు మనసులో పెట్టుకుంటే అన్ని ఆటంకాలు వస్తాయి. మనం చేయలేం, మనకు సాధ్యం కాదు, మాకు కూడదు అని మనం అనుకున్నామా, ఆటంకాలు వచ్చేస్తాయి. ప్రభునందు ప్రియమైన వారిలో ఎలాగైనా చేయాలి, చేసి తీరాలి. ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడ నున్న నిజమిది రక్షక. ప్రభా, ఎలాగైనా బైబిల్ చదవాలి, ఎలాగైనా ప్రార్థన చేసుకోవాలి, ఎలాగైనా నీకు దగ్గరగా నడవాలి అని నువ్వు అనుకుంటే దేవుడే నీ మార్గం తెరుస్తాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు నీకు సానుకూలత ఇవ్వలేడా? మనం ఎప్పుడైతే మన భౌతిక అవసరాలు అడగటం మానేసి మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవునికి నమ్మకంగా ఉండటం, దేవుని చిత్తం జరిగించటం, ఇవి ఎప్పుడు మనసులో పెట్టుకుంటామో దేవుడు అడగకపోయినా మన అవసరాలు తీరుతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పిన మాట్లాడి 11 అనుకుంటా, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని. మరి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోనే మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, దయగల తండ్రి, మరొక నూతన సాయంత్రం మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు. ఈ ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చారు. చక్కగా ఈ నెట్ట నడుస్తున్నందుకు బిడ్డలందరికీ
ఈ కీర్తనలు వాక్యం అందించడానికి మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. మేమే పాటి వారు నాయన, నీ సన్నిధిలో నిలిచే అర్హత లేదు, నీ నామాన్ని ఉచ్చరించే అర్హులము యోగ్యులము కాదు. ఏమైనా నీ దయను బట్టి, కృపను బట్టి సేవ చేస్తున్నావు నాయన. మరి క్రీస్తు కుటుంబం ఏర్పడి ప్రతిరోజు అనేక గృహాల బిడ్డలకు వాక్యం చెప్పడానికి జూమ్ని ఏర్పరిచారు. మరి కరోనా టైంలో మేము భయపడి ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు, చాలా జూమ్లు వచ్చినాయి. మరి జూమ్ ఇన్నాళ్ళు నడవటం వెనక బిడ్డలకున్న శ్రద్ధ, అనేక గృహాల్లో నమ్మకం, ప్రార్థన మంచిది, అవసరం, ప్రయోజనకరమని బిడ్డలు నమ్మి వారి గృహాల్లో ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు నాయన. అనుదినము మాకు ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు, వ్యాధులు, బాధలు, దుఃఖాలు, భయాలు, ప్రమాదాలు నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీరు దూరపరుస్తున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నారు. ఈ 2026లో మరింత నమ్మకంగా, శ్రద్ధగా పనిచేయటానికి, దేనికంటే నిన్ను తక్కువగా చూడకుండా, అన్నిటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి హృదయపూర్వకంగా లోబడి ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మొదట మా పాపాలు క్షమించండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలో మీరు మాకు తోడుగా ఉండండి ఆయన. నిన్ను బాధ పెట్టిన తప్పులన్నీ, నిన్ను దాటి వెళ్ళిన తప్పులన్నీ, నిన్ను ధిక్కరించిన తప్పులన్నీ, మరి పాపం చేయటం అంటే నిన్ను ధిక్కరించటమే నాయన. దావీదుతో మీరు అన్నారు, నువ్వు నన్ను లక్ష్య చేయలేదని. అందుకే దావీదు ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది నాయన. మేము కూడా నాయన నిన్ను లెక్క చేయకుండా పాపం చేయకూడదు, నీకు భయపడి లోబడి జీవించటం, తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడం, కనికరాన్ని, కృపను మాకు చూపించండి. మా ప్రతి పాపం యేసు రక్తంలో కడగండి. యెరూషలేము, యూదయ, సమరయ, ఉదిగంతాల సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం. నైజీరియాలో మరి ఎంతో రక్తపాతం జరిగింది, అక్కడ మరి ఇప్పుడు నెమ్మదిగా ఉంది, ఇంకా నెమ్మది రావాలి. నైజీరియా లాంటివి భూమి మీద చాలా ఉన్నాయి ఆయన. అనేక ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, హిందూ దేశాలు, కమ్యూనిస్ట్ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు సేవకులు హింసించేవారు, బాధ పెట్టేవారు, సువార్తను ఆపేవాళ్ళు, బైబిల్ తగలబెట్టేవారు, దేవాలయాలు ధ్వంసం చేసేవాళ్ళు, సువార్త ప్రకటించకుండా ఆంక్షలు పెట్టేవారు. ఆయన ఉత్తర కొరియా, మరి అక్కడ గొప్ప మార్పులు రావాలి. అలాగే తండ్రి ఆఫ్ఘనిస్తాను, మరి క్రిస్మస్ 2 దేశాలు నిషేధించాయి. మేమున్న భారతదేశంలో కూడా ముందు లేనట్టుగా హింసలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ కాదు. అలాగే తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మేము వారిని నాశనం చేయమని ప్రార్థించట్లేదు, వారి మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం. దేవునికి విరోధంగా జీవించకూడదని ప్రార్థిస్తున్నాం. సువార్థికుల కోసం ప్రార్థిస్తున్నాం. సేవ కోసం, శ్రమలో, హింసలో ప్రాణత్యాగాలు చేసిన వారి కొరకు, మిషనరీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర సౌతి లూథరన్ సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పనివారి పరిచర్య కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పురాతన సంఘాలు పునరుజ్జీవం కోసం, మరి ఎన్నో సంఘాలు నాయన దెబ్బతింటున్నాయి. నాయకుల నిర్లక్ష్యం, నామకార్థ జీవితం, స్వార్థం, సంఘాస్తులు అమ్మేయటం, సంఘరాబడులు తినేయటం, స్వార్థ కంటే స్వార్థం ఎక్కువైపోయింది. అందువలన సేవ పడకన పడిపోయింది నాయన. మళ్ళీ లేవనెత్తండి, గద్దించండి, శిక్షించండి, బుద్ధి చెప్పండి నాయన. దేవుని సంఘం క్రీస్తు వచ్చే వరకు ఉండాలి. అన్ని సంఘాలను పరిశుద్ధపరచండి. పురాతన సంఘాలు, భారతదేశం భూమి నలుదిక్కులు ఉన్న సంఘాలను మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి క్రీస్తు కుటుంబాలు రాకపోకల్లో, పనులు, ప్రయాణంలో, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, బిడ్డల విషయాలు మీరు తోడండి. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు, వారిద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి వృద్ధాప్యలో 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు. అలాగే తండ్రి వారి పెద్ద కుమార్తె మమత గారిని సన్నిధులు ఉన్నారు, వారి బిడ్డలకు వివాహాలు. అలాగే డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డకు మీరు తోడై ఉండండి ఆయన. కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, వారిద్దరికి మంచి ఆరోగ్యం, పనిపాట్లో, డ్యూటీల్లో నాయన, వారి ప్రాజెక్టు పనులు తోడై ఉండండి. జీవిక, విన్సి అమెరికాలో ఉన్నారు ఆ బిడ్డలు. వీసా, వివాహాలు, ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు తోడై ఉండండి ఆయన. నీకు వందనాలు. నిదాసుడు కరమచంద్ గారు, నిర్మలా మేడం గారి కొరకు, వారిద్దరు మంచి ఆరోగ్యం కొరకు, పెద్ద కుమార్తె అల్లుండి దీవించి గర్భఫలం, చిన్న కుమార్తె కూడా ఉద్యోగ వివాహాల్లో మీరు తోడై ఉండి వారి పరిచర్యను వర్ధిల్ల చేయండి ఆయన. కిష్టపర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు, వారు కూడా రిటైర్డ్ అయి ప్రతి రాత్రి నీ సన్నిధిలో గడుపుతున్నారు. ఇది మాకెంతో దీవెన. మరి పెద్ద కుమారుడు రాజేష్ గౌరీ గర్భఫలం ఉండి, రాకేష్ శ్రేవకి మీరు బిడ్డలు ఇచ్చారు కెనడాలో. ఆ పసిబిడ్డ చుట్టూ మీకు కంచి వేసి నీ దయలో, పెద్దల దయలో ఎదిగించండి. మాస్టర్ గారు, టీచర్ గారికి నూతన ఆరోగ్యం ఇచ్చి ఎలాంటి శారీరక రుగ్మతలు, శోధనలు ఆ బిడ్డల మీదకి రాకుండా మీ కాపుదల్లో ఉంచమని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అలాగే డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం, మరి గురుకుల ప్రిన్సిపాల్ గారు, వారి పెద్ద కుమారుడు, 2 కుమార్తెలు, వారి మొత్తానికి మానవ సంతానం ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయు దయచేయండి. డాక్టరు గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు, మార్గరెట్ అనే సోదరి,
వారి బిడ్డలు కుమార్తె ఎంబీబీఎస్ అయిపోయింది, కుమారుడు కూడా ఎంబీఏ చదువుతున్నారు. వారి మంచి భవిష్యత్తు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ దాసుడు గాలి రత్నారావు నయోమి వారి కుమారుడు వాసు గర్భఫలం తన సతీమని దీవించండి. వారి కుమార్తె ఎస్తేరు అరుణ్ పసిబిడ్డలు మీరు ఆశీర్వదించండి. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారు వారిద్దరికి మంచి ఆరోగ్యం మానసాన్ని సన్నిధిలో ఉంది నాయన. మరి కుమారుడు వైద్య వృత్తిని అభ్యసిస్తున్నాడు, తోడై ఉండండి. మాణిక్యరావు గారికి ఆరోగ్యం, మరి వారి డ్యూటీల్లో నెమ్మది. సోదరి సుమని గారు మరి మానసిక వికలాంగుల మధ్య పనిచేస్తున్నారు. ఆ పిల్లలందరిలో మానసం చూస్తుందని నేను నమ్ముతున్నాను. మా స్వగ్రామం ఆయన చూపిడి గ్రామ పరిచర్య, మా గ్రామం అంతా రక్షించబడాలి ఆయన. మేము పనిచేసిన ప్రాక్టికల్ పనిచేసిన బ్రాహ్మణకోడి పరిచర్య అంతా దీవించబడాలి. తొలి సంఘం తాడికొండ, పొన్నికలు, బడేపురం, పరిమి సంఘాలు మీరు దీవించండి. మంచి రక్షణ విస్తరింపజేయండి. తాడేపల్లి సంఘంలో కూడా మంచి ఉద్యోగకరమైన పరిచర్యకు సహాయం చేయండి ఆయన. వెస్ట్ ప్యారిస్ పరిచర్యను దీవించండి నాయన. అలాగే పెదకాకని పరిచర్యను కూడా విస్తారంగా జరిగించిన ఆయన. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హై లూథరన్ సంఘ పరిచర్య వర్ధిల్లాలి. మరింతమంది రక్షణలోకి, మరింతమంది సిలువనెత్తుకొని వెంబడించడానికి, మరింతమంది నమ్మకమైన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ నామానికి పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు. దయగల మా తండ్రి, నీ దాసుడు ఈరామ్స్ గారు వారి సతీమణి, ఇద్దరు కుమారులు, వారి చదువు, ఉద్యోగ, వివాహాలు, నూతన సంవత్సరంలో కాపుదల, చిట్టి గారు మానస తాతగారికి ఆరోగ్యం, కుమారు కుటుంబం, కుమార్తెలు ఇద్దరు వారి కుటుంబాలు దీవించండి. ప్రేమ భయం దీర్ఘాయు బిడ్డలు దీవించండి ఆయన. ఆరోగ్యం దయచేయండి. బురి చంద్రశేఖర్ పరిచర్య ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి నీ దాసుడు శాన ప్రభాకర్ నాయన వారికి మానవ సంతానం దయచేయండి. మేము 2006లో అక్కడ ఉన్నప్పుడు రోజు ఒక వాక్యం రాసి దేవాలయం ముందు పెట్టేవాడు. మరి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆగకుండా ప్రతిరోజు కొత్త వాక్యం రాసి దేవాలయం తలుపులకు పెడుతుంటే ప్రతిరోజు చదువుకొని వెళ్తున్నారు. గొప్ప సేవను ఆయనది. మరి 2006 ఇప్పటికీ నాయన దాదాపు 20 సంవత్సరాలు దాదాపు కావస్తుంది. మరి వారి పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈటే నాయన శ్రీకాంత్ మరి పెరాలసిస్తో మంచాన్ని ఉన్నాడు, తిరిగి లేపండి. రమాదేవి అనే సోదరి, వారి భర్త దేవదాన్ గారు, బిడ్డలు, కుటుంబాలను దీవించమని వేడుకున్న వారి సంఘ కాపరి, సంఘస్థులు, పెద్దలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నామ రవీంద్ర గారికి, ఝాన్సీ గారికి మంచి ఆరోగ్యం, కట్టింపొడి పరిచర్య, బిందు, కోటేశ్వర బిడ్డలు, వారికి రక్షణ, సైని సోని బిడ్డలకు తోడుగా ఉండండి ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి, దేవమణిమ కొరకు, ప్రభాకర్ గారి బిడ్డల కొరకు, సుజిత, రవీంద్ర వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దాసుల షుగర్ భయం దూరపరిచిన ఆయన. పడుగు ప్రభాకర్ గారు, సోదరి ఇందిరా గారికి మంచి ఆరోగ్యం. మరి రేఖా సంయుక్త పృథ్వీని ప్రేమించి జోయాని ఇచ్చారు, ఇప్పుడు మరొక బిడ్డనిచ్చారు. తల్లి బిడ్డలకు ఆరోగ్యం, మరి తిరిగి తన డ్యూటీ చేసుకోవాలి. బిడ్డలు ఎదుగుతుండగా నీ జ్ఞానము, దయ, బుద్ధి జ్ఞానాలు దయచేయండి నాయన. డాక్టర్ లావణ్యకు పరిశుద్ధ వివాహం అయింది, గర్భఫలం. ఇప్పుడు తాను విజయవాడ రాకపోకలో తోడై ఉండండి. మౌనిక ఉన్న కుమార్తె, ఆ బిడ్డ కూడా ఉద్యోగ, వివాహాలు, ఆ బిడ్డ కూడా ఒక మంచి భవిష్యత్తు కావాలి, అది నీ ద్వారానే. ప్రభాకర్ గారికి కూడా రక్షణ, మారుమనసు, ఇందిరా గారి మోకాళ్ళ నొప్పులు దూరపరిచి ఆరోగ్యం దయచేయను ఆయన. నాయన నీకు స్తోత్రాలు. క్రీస్తు రాజ్యం గారు వారి ఒంటరితనం బిడ్డల్లో మీరుండండి. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే కండెల రాజరత్న గారు ప్రార్థన సహాయం అడిగారు. అలాగే జట్టి విజయలక్ష్మి కొరకు, వారి ఒంటరి జీవితం కుమార్తె కొరకు, నాయన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బసవమ్మ కుటుంబం సమస్యలు ఉంది, సహాయం చేయండి. శంకూరు ప్రభుదాస్ గారు వెంకటరత్నం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడు నాయన లింగుట కృపారావు, రవి ప్రయాణాలు, సుబ్బారావు, స్టాలిన్ గారి కుమార్తెలు, కుమారుడు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. డాక్టర్ వసంత కొరకు, వినోల గారి కొరకు, మరి వారి కుమారుడు సన్నీ దుబాయ్లో ఉన్నాడు, వారి గర్భఫలం, కుమార్తె బిడ్డలు దీవించండి. హేమంత్ లేని మేరీముఖ బిడ్డలకు మీరు అండగా ఉండండి. సుమలత అనారోగ్య జ్వరంతో ఉంది, సోదరిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి, మరి మరియమ్మ భర్త కిషోర్ పుట్టినరోజు అని తెలిసింది ఈరోజు. ఆ బిడ్డకు మరొక నూతన సంవత్సరం దయకీర్తం ఇచ్చి ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలకి మంచి వివాహాలు దయచేయండి. మార్కు కుటుంబం కొరకు, పిల్లి కనకరాజు, సుజాత మా బిడ్డలిద్దరికి ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెరికల కిరణ్ మరి ఆరోగ్యం, చిన్నతనంలోనే హార్ట్ పేషెంట్ అయ్యాడు. మరి సతీమణి సోదరి జెన్నిఫర్ బిడ్డలు ఆర్థిక విషయాల కొరకు. బోసుబాబు పుట్టినరోజు అని తెలిసింది ఆయన. బోసుబాబు కూడా నూతన సంవత్సరాన్ని ఐక్యరేటు ఇచ్చి వారి సతీమణి ఎవరి బిడ్డలు దీవించి రాబర్ట్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే
విజయబాబు మంచి ఆరోగ్యం ఆయుష్కాలం కొరకు ప్రార్థన చేస్తున్న బూరుగు విజయబాబు కొరకు నాయన నీకు స్తోత్రాలు. మరి నీ దాసుడు ఆదినారాయణ కూడా హార్ట్ పేషెంట్ కాపాడి దీర్ఘాయుధ ఇచ్చేయండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, రాబర్ట్ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. నీ దాసురాలు సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు, ఆ బిడ్డకు క్షేమాన్ని ఇవ్వండి. సరిత మేనత్తను కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నాయన. నీ దాసుడు అమరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ బిడ్డల కొరకు, మోహన్ బిడ్డలిద్దరి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. మండే ఇస్తే రాని దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాం. బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణిమ బిడ్డల కొరకు, అలాగే తండ్రి పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాలు, తన భార్య తన ఆరోగ్యం కొరకు నాయన, మంత్రయ్య భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు బంగారు సురేష్ బిందు బిడ్డలు తన కార్పెంటర్ పని దీవించండి. అలాగే నాయన నీకు స్తోత్రాలు. నీ దాసుడు గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ సోదరి, అలాగే డాక్టర్ రవితేజ పరిశుద్ధ మంచి భవిష్యత్తు కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. దయగల మా నాయన, ప్రేమగల పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వారిని మీరు దర్శించి దీవించండి. అలాగే తండ్రి, నీ బిడ్డల యొక్క ప్రార్థన మనవులు నీ సన్నిధిలో పెడుతున్నాం. ఎవరైనా మరి ఆ సంఘ కాపర్లు, ఎదకాకని సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, సండే స్కూలు, స్త్రీల సమాజం ప్రతి వారిని మీరు దీవించండి. యోజనగర్, పడమూడి వేతి, గానుగు సెంటర్లు ఉన్న బిడ్డలు ఎవరైనా అనారోగ్యాలు ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా వారిని మీరు దర్శించాలని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ నామానికి వందనాలు. తుమాటి రత్న ప్రవీణ్ సత్యమణి బిడ్డల కొరకు, అలాగే ఆబర్లిపేటలోని మనోహరు కరుణమ్మ కొరకు ఆరోగ్యము, బిడ్డలిద్దరి గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం. హెరాల్డ్ భార్య బిడ్డల కొరకు, అలాగే నాయన జైవీర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి శాంసన్ సత్యమణి కుమార్తె జెస్సి, అలాగే నాయన సాహిత్య తన భర్త బిడ్డ కొరకు, షామీల్ కుటుంబ సమస్యలు పరిష్కరించండి. వినోద్ భార్య బిడ్డలకు అండగా ఉండండి. అలాగే నీ దాసుడు నిరంజన్, దెబోరా బిడ్డలిద్దరికి పరిశుద్ధ వివాహం, దేవుని భయం, ప్రార్థన కలిగిన బిడ్డల్ని మీరు సిద్ధపరచాలని మీ కొరకు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ నామానికి పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అలాగే కిషోర్కి స్టంట్ వేశారు, కాకి రత్నబాబు స్టంట్ వేశారు, మేజర్ గారికి కూడా స్టంట్ వేశారు. వారిని జ్ఞాపకం చేస్తున్నాం. సంఘ కుటుంబాలన్నింటినీ దయగల మా తండ్రి కుటుంబాన్ని దీవించిన ఆయన ఆదరించండి. ఈ రాత్రి వేళ ప్రభా నాయన బండ్లమూడి సుధాకర్ బాబు వారి సతీమణి మాధవి గారి బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఆయన నీ దాసుడు ఆయన సంగుల సంగీతరావు గారు, మరి వారి కుమారుడు విజయ్ ఉదయం ప్రార్థన చేయించుకున్నారు. వారి బిడ్డలను కూడా మీరు దీవించాలని వేడుకుంటున్నాం. వీళ్ళు బుజ్జమ్మ కుటుంబం కొరకు గౌతమ్ గౌతమ్ తన సతీమణి బిడ్డలు నూతన సంవత్సరం తల్లితో బుట్లు జ్ఞాపకం చేస్తున్నాను నేను. అలాగే బెజ్జం కిరణ్, రవికిరణ్ ఆరోగ్యం హార్ట్ పేషెంటు, రమేష్, అలాగే నాయన వారి సతీమణి కొరకు, రాజేశ్వరమ్మ బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. జీవరత్నం గారు, సుధారాణి గారు వారి డ్యూటీలు, ఒక నర్సాపేట, మరొకరు బాపట్ల. మరి కీర్తనకు జనరల్ సజ్జనైంది పరిశుద్ధ వివాహం, కుమారుడు మంచి భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్ర నాయన. దయగల మా తండ్రి నీకు వందనాలు. జట్టి నాయన జీవన నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. దేవరపల్లి శారా గారికి మానవ సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుజ్జులమూడి స్టాలిన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. లత గారికి, వాణినాథ్ గారికి మంచి ఆరోగ్య ఆయుష్కాలాల కొరకు, సేవ కొరకు, మరి సందీప్ బిడ్డల కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా హాస్టల్లో ఉన్నారు, వారి ఉద్యోగ వివాహాలు, ప్రార్థన పరులు, దేవుని భయం కలిగిన బిడ్డలు సిద్ధపరచండి. రాయల కుటుంబం రక్షణ కొరకు, బొన్ను కుమార్తె వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన దాసురాలు జొనుకుడి ప్రశాంత్ గారి పరిచర్య కొరకు, డిఎస్పి గారి బిడ్డల గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సోదరి అనిత కొరకు, అనిత భర్త కొరకు, బిడ్డల కొరకు, వారి పరిచర్య ప్రార్థన కొరకు, అలాగే సంజయ్ గారు వారి భర్త బిడ్డలు మానవ సంతానం గురించి కూడా నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. దయగల మా తండ్రి కొండ సుబ్బరాజు గారు సరోజిని కొరకు, వారిద్దరు ఆరోగ్యం కొరకు, సరోజిని షుగర్ బాధ దూరపరచండి. సుబ్బరాజు కూడా నాయన మరి కీళ్లలో వచ్చి నొప్పులు దూరపరచండి. దివ్య పరిశుద్ధ వివాహం కొరకు, అలాగే శివాజీ కూడా ఒక మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన గ్రేసమ్మ కొరకు, ఆమె బిడ్డల కొరకు, కుమారమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరుడు రవికాంత్ కొరకును, సోదరి విజయశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రవికాంత్ ఈ సంవత్సరం మరింత ప్రార్థన జీవితం మోకరించి ప్రార్థించడం, దైవగ్రంథం చదవటం, లోక స్నేహితులు పూర్తిగా విడిచి దైవికంగా ఉండాలి. తన ఆరోగ్యం ఆయుష్కాలం కొరకు,
తనకున్న బలహీనతలు బాగు చేసి ఇప్పుడు దాకా సజీవుడిగా ఉంచావు. ఇక నీ మీద పూర్తిగా ఆధారపడి సేవలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ దోసరాలు రాకపోకలో తనతో ప్రయాణించేవారు, మరి కార్ డ్రైవర్ కావచ్చు, పనిచేసి రావడానికి ఆరోగ్యం కావచ్చు, నూతన శక్తిని ఇవ్వండి. ఇన్నాళ్ళు ఏ ప్రయాణాలు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రియమైన బిడ్డలు శాంతి డాని దూరదేశాలు ఉన్నారు. వారి వివాహాలు, మంచి భవిష్యత్తు, నెమ్మది, క్షేమం ఇవన్నీ నీ ద్వారా జరగాలని ఆయన సహాయం దయచేయండి. విజయశ్రీ యొక్క తల్లి తోబుట్టులు, రవికాంత్ తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాము యొక్క భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, తమ్ముడు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. మక్కిన నాగేశ్వరరావు సతీమణి నాయన, మరి అరుణకు బ్రాడిపేటలో ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యే బిడ్డ త్వరగా కోలుకోవటానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. యామిని ఆరోగ్యం, ఝాన్సీ చదువుని దీవించండి. నాయన నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్యం కొరకు గర్భఫలం, భుజంగరావు గారికి బీపీ కంట్రోల్ ఉంచి దీర్ఘాయు దయచేయండి. మిగతా బిడ్డలను భార్యని జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. నీ దాసుడు మోపర్తి శ్యామ్ కొరకు, అలాగే తండ్రి వారి సతీమణి బిడ్డల కొరకు, కార్లిన్ ఆంటీ కొరకు, యేసురత్న గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు మంచాల జయరావు గారు దయ కొరకు, దయ సతీమణి హల్లెలూయా గారు వారి చెల్లెల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన నీ దాసుడు నాయన నీ దాసుడు డేవిడ్ లూథర్ బాబు, మరి వారి సతీమణి ఫ్లోరెన్స్ విజయ్ కుమారి నిన్న మా సంఘంలోకి వచ్చి స్త్రీల రిట్రీట్లో పాల్గొన్నారు. వారి కుమార్తె కృపా సుదీప్తి, వారి కుటుంబాలు దీవించండి. అలాగే విజయ్ పాల్ గారి సండే స్కూల్ మినిస్ట్రీని, వెస్ట్ ప్యారిస్ సండే స్కూల్ గొప్పది నాయన, దాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దాసుడు దొప్పలపూడి మాణిక్యరావు మరి రొంపిచెర్లు వెళ్ళారు. వారి తల్లి గారికి దీర్ఘాయు కొరకు, శారీరక రుగ్మతలు తప్పించండి. తండ్రి గారిని దీవించారు, అనేక మరణాలు తప్పించారు. అక్కగారి కుటుంబం కొరకు, చెల్లెల కుటుంబం కొరకు, అక్క కుటుంబంలో వారి బావగారు లేరు, వారి కుటుంబానికి తండ్రిగా ఉండండి. సోదరి ఏంజలిన్ ఆరోగ్యం, స్కార్లెట్ అజ్జూరు క్షేమం కొరకు, వారి చదువులు, ఆర్థిక విషయాలు, మాణిక్యరావు నూతనంగా ఇచ్చిన ఉద్యోగం, రాకపోకలు, డ్యూటీలు, క్షేమం కొరకు, మరి రొంపిచెర్ల నుంచి వారి వాహనం మీద రావాలి, క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వందనాలు. తన గృహంలో మీరు ఉండండి ఆయన. అలాగే కృపమ్మ గారి కొరకు, కృపమ్మ గారి ఆరోగ్యం కొరకు, మరి రేపటి నుంచి వారు ఆయన ఎల్ఎఫ్ మీటింగులకు వెళ్తున్నారు. ఇప్పుడే మొదలయ్యాయి. స్టువార్ట్పురంలో ఒక రోజుల్లో స్టువార్ట్పురంలో దొంగలు ఉండేవారు, ఇప్పుడంతా సువార్తపురం అయిపోయింది. మరి అక్కడ అనేక మంది విశ్వాసులు ఎన్నో మంది వస్తూ ఉంటారు. వారికి చల్లు, వాక్యం, క్షేమం, బోధకులు, దీని ద్వారా అనేక ఆత్మలు సంపాదించబడాలి. ఈ ప్రాంతంలో అనేక మంది దేవుళ్ళలోకి రావాలి ఆయన. మరి 20వ తారీఖు నుండి నాయన బైబిల్ మిషన్ మీటింగ్లు, ఆ మీటింగ్లు చక్కగా జరిగి అనేకులు రక్షించబడాలి. ప్రతి సంఘం సువార్త కూటాలు ఎక్కువ మందిని ప్రభువులోకి నడపటం, నశించిపోతున్న ఆత్మల సంరక్షణ, మరి వారికి కూడా మీరు తోడుగొండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కృపమ్మతో పాటు బ్లాడినమ్మ కొరకు, సోదరి కమల అనారోగ్యంతో ఉంది, ఆ బిడ్డ కొరకు పోతురాజు, శ్రీనిబాబు కుటుంబాలు, అలాగే తండ్రి నీ దాసుడు వెంకటస్వామి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దానమ్మకు మంచి ఆరోగ్యం, ఆమె కూడా కూటాల్లో పాల్గొనే అవకాశం దయచేయండి. రత్నరాజు పెద్ద పాపల కుటుంబాల కొరకు, కృపమ్మ యొక్క సంఘ కాపరి కొరకు, ఆ పక్కన ఉన్న రమేష్ గారి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి సువార్త కూటాలకు వెళుతున్నారు. ఎలాంటి బలహీనతలు ఆ బిడ్డను వెంటాడకుండా మీరు తోడేయమని వేడుకుంటున్నాం. దీర్ఘాయుతో నింపండి ఆయన. నీకు అంకో మరియు కుమారికి వివాహమైంది, ఝాన్సీ వివాహంలో తోడై ఉండండి. తులుబులి కోటేశ్వరమ్మ ధర్మారావు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ కాపురులు నాయన బెజ్జం జాకబ్ పాష గారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దర్శించిన ఆయన ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే దండముడి ప్రసాదు, వారి సతీమణి, వారి తండ్రి గారు అబ్రహం గారి కుటుంబం, అలాగే నాయన దండమూడి బెంజమిన్ ఆరోగ్యం కొరకు, ముద్దేశపాదం ఆరోగ్యం కొరకు, మరి జాన్ హైర్ సతీమణి కొరకు, తుమాటి ప్రేమచంద్ గారి ఆరోగ్యం, మాకు తెలియకుండా ఎవరైనా కాపుల అనారోగ్యాలు ఉంటే వారి కొరకు, అలాగే తండ్రి ఈ దాసుడు పురుషోత్తం పాష గారి ఆరోగ్యం, పాషం గారి బిడ్డలు, పీటర్ పాష గారు, పాషం గారి బిడ్డల చదువులు, అలాగే వారి పక్కనే నాయన ఆత్మకూరులో యేసురత్నం పాష గారు షుగర్ బాధలు దూరపరచండి. బిడ్డలు మరి ఆలయ ప్రతిష్ట పనులు, బాధ్యతలు మీరు తోడుండమని వేడుకుంటున్నాం. భాగ్యరాజుకి ఇచ్చిన కుమార్తెను దీవించండి ఆయన. దగ్గర మోజస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. శాంతరావు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, మా పాప దోషాలు మీరు క్షమించమని నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, మరి కొండమడుగుల విజయం గారు, వెనుగల రెడ్లు, కొండ క్రీస్తురాజ్యం గారు, వారిద్దరితోనే సువార్త ఆగిపోకూడదు నాయన. అలాగే తండ్రి వారి తర్వాత ఎంతోమంది మోకరించేవారు, ప్రార్థించేవారు,
సువార్తను వెదజల్లే కుటుంబాలుగా అవి మారాలని ప్రార్థన చేస్తున్నాం. సోదరి అనుష కొరకు యేసునాథరావు ఆరోగ్యం, డ్యూటీలు, మరి కీర్తన చదువుతో పాటు దిలీప్ కూడా చక్కగా చదివి జ్ఞానము, తెలివి, బుద్ధి జ్ఞానాలు ఇవ్వండి ఆయన. నిలబెట్టండి బిడ్డలిద్దరిని, యవన బిడ్డల్ని. చారాయమ దీర్ఘాయ కొరకు, అనుష తల్లిదండ్రుల కొరకు, మరి సంఘ కాపరి సుధాకర్ కూడా హార్ట్ పేషెంట్ నాయన. సామ్రాజ్యం గారు, మరి నాయన యేసునాథరావు తండ్రి గారు, కాళిదాస్ గారు, నాయన నీ దాసురాలు సువర్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, వీరమ్మ గారు, మరీదాసు, ఇంకెందరో నాయన మేము అక్కడ ఉన్నప్పుడు చాలా క్లోజ్గా ఉన్న బిడ్డలు. అలాగే నాయన ఇదిగో జై భారత కాలనీ బిడ్డలు, పరిమి, బడేపురం, పొన్నికల్లు, ఈ సంఘాలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ దాసరాల సోదరి కమల కొరకు, కమల భర్త ప్రకాశ్రావు గారి దీర్ఘాయు, బిడ్డలిద్దరే అవన బిడ్డలు ఉద్యోగ వివాహాల కొరకు, ఆచర్చనాన్ని పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తెల రక్షణ, కుటుంబాలకు తండ్రిగా మీరు ఉండమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, పొందుగుల కమలయ్య కుటుంబం, పొందుగుల జోసెఫ్ కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆనందం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. కోలాటకు ఆమెన్ కుమార్తె విజయము, గర్భఫలం, కుటుంబ క్షేమం. అలాగే రత్నరాజు వెంకటేశ్వర కుటుంబాల కొరకు, దేవరపల్లి కిరణ్, స్రవంతి ఆరోగ్యం, జోఫై మరో బిడ్డ నుంచి వారి ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళనైనా మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరుని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన. మా సంఘ కుటుంబాల్లో మీరుండండి ఆయన. మా ఆత్మీయ జీవితంలో మీరుండి 2026 మా సంఘానికి మరింత ఆత్మీయ మేలు కొరకు, సంఘంలోని కుటుంబాల కొరకు, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు, అనుదినము పగలు రాత్రులు డ్యూటీలకు వెళ్ళి వచ్చేవారి కాపుదల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, మరి నిన్న నాయన స్త్రీల వన్డే రిట్రీట్ చాలా ఘనంగా జరిగింది. దానిలో పనిచేసిన వారు, సహాయం చేసిన వారు, గుప్పిలు విప్పిన వారు, శ్రమించిన వారు, భోజనాలు ఏర్పరిచిన వారు, వారందరినీ దీవించండి. వాక్యం బోధించిన బోధకులు దీవించండి. మరి పొన్నూరు నుంచి వచ్చిన ఆరణి నాయన వారు కమకులస్తులు చాలా చక్కగా వాక్యం చెప్పారు. అలాగే విజయ ఫ్లోరెన్స్ గారు కూడా చాలా చక్కని చరిత్ర చెప్పారు. వారి కుటుంబాలు మీరు దీవించండి ఆయన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. కుటుంబాల ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, యవన బిడ్డలకు తోడై ఉండండి ఆయన. సంఘ విశ్వాసులు ఇంకా అభివృద్ధి చెంది ఆత్మీయంగా బలపడటానికి కృప దయచేయండి. ఏ కుటుంబంలోని పేదరికం, సొంత గృహాలు లేని బిడ్డలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, ఆసుపత్రిలో ఉన్నవారు అందరినీ మీరు దర్శించండి. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారికి దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ యానీ ప్రశాంత్, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన రూబీ వసంత పనుల బిడ్డల కొరకు, కమలు, ఎస్తేరు, సరిత ఎస్తేరు, మరో బిడ్డను కూడా దయచేయండి ఆయన. డాక్టర్ దీనబంధు గారు బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఎస్ఎంలో పనిచేస్తున్నారు. వారి ఆరోగ్యం, హార్ట్ పేషెంట్, దీర్ఘాయు, మరి బిడ్డలు పాషం గారిని జ్ఞాపకం చేస్తున్నాం. చిన్నారి భర్త బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందరి గారి కొరకు, వారిద్దరు దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ డేవిడ్ క్యార్లిన్ ప్రేమించి చక్కగా వైద్యులు వర్ధిల్ల చేస్తున్నారు. నీ దాసుడు రెయిన్బో హాస్పిటల్ విజయవాడలో పనిచేస్తుండగా దీవించండి. వారిద్దరు బిడ్డలను ఆశీర్వదించండి. డాక్టర్ క్యాథరిన్, డాక్టర్ డానియల్, వారికి కూడా బిడ్డనిచ్చారు, కొరతది ఇచ్చారు. సంతోషం, మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. ఆలూరు జోసెఫ్ గారికి ఇచ్చిన 97 సంవత్సరాలను బట్టి కృతజ్ఞతలు, దీర్ఘాయువునిచ్చారు. మరి రవికుమార్ బిడ్డలకు వివాహం కొరకు, పృథ్వీజాక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరుణారావు గారు, రాజ్కుమార్ గారికి కూడా క్షేమం, కుమార్తె విజయలక్ష్మిని అల్లుని దర్శించి బిడ్డల దయచేయండి. ప్రేమగల పరిశుద్ధుడా, టింకు కొరకు, ఆశాలత, వారి తల్లి దీర్ఘాయు, బిడ్డల క్షేమం కొరకు, తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు క్షేమంగా అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు, రేపు ఉదయం వస్తున్నారు. వారి క్షేమం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మలశ్రీ గారి ఆరోగ్యం, వారి భర్త గారి ఆరోగ్యం, కుమారులు, కోడలు, మన సంతానం, రక్షణ విశ్వాసులు మీరు ఉండండి. వెనిసి పాషం గారు, పాస్టర్ తుమాటి బాబురావు గారు గృహము పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా దాసు రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాషం గారు బ్లెస్సి చదువు బిడ్డలకు తోడుగా ఉండండి ఆయన. నీ దాసు రేగొడ్డ సుభాషిణి, సుబ్బారావు గారు రాకపోకలు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, నాయన దీపిక మరి దూరదేశంలో ఉంది, ఆ బిడ్డ నాయన పరీక్షాకాలం బిడ్డకు తోడయండి, పరీక్షలో జయమివ్వండి, కుమారుని కూడా దీవించండి ఆయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. జేకర్ గారు, అలాగే నాయన రత్నకుమారి, కుర్రపాటి రత్న మంజుల గారి ఆరోగ్యం, రత్న మంజుల గారి తల్లిగారి నీ సన్నిధికి పిలువబడ్డ ప్రసన్న మేడం, దాన్ని బట్టి ఉన్న దుఃఖం దూరపరిచి నెమ్మది దయచేయండి నాయన. దివ్య భర్త 2-3 నెలల నుంచి నాయన అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, తాను లేవాలి, అచేతనంగా ఉన్నాడు. ఉషా కిరణ్ అనే పేరు ఆ బిడ్డ కొరకు నాయన మేమందరం క్రీస్తు కుటుంబాలు కూడా ప్రార్థించి ఆ బిడ్డ త్వరగా లేవాలి,
విక్రమ్ అనే పసిబిడ్డకు జ్వరం, సోదరి కళ్యాణి మీరు జ్ఞాపకం చేస్తున్నాం, దీవించిన ఆయన అలపాలతోటి నాయన నాయన చిరంజీవులు అనే బిడ్డ కూడా నీ సన్నిధిలో వాళ్ళ కుటుంబాన్ని దర్శించిన యోగ మాష్ గారు నీ సన్నిధిలో వాణి టీచర్ గారు ఆరోగ్యం, మరి ఆశాలత జాషువా గర్భఫలం, షామీల్ షైని కూడా దీవించి గర్భఫలం ఇవ్వండి. వేములు వరమ గారు నీ సన్నిధిలో ఉన్నారు, వారి భర్త జయరావు గారు దీర్ఘాయు కొరకు. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూర్ణచంద్ భార్య బిడ్డలు, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, క్షేమం కొరకు సోదరి రజని, రోబచంద్ గారు, రమివర్ధిని, చైతన్య బిడ్డలు, జయవర్ధిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. బలిమేర వసంతరావు నీ సన్నిధిలో ఉండగా లీలమ్మ గారి క్షేమం కొరకు, ఆయన సుగుణామృతరావు మరి సతీమణి సోదరి నాయన సుస్మిత ఆరోగ్యం, మణిపాల్లో ఉన్నారు, త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యవంతురాలు అవ్వాలి, క్షేమంగా తిరిగి రావాలి. అలాగే తండ్రి నతానిల్ ఇందుమతి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ పక్కనే పూతిరి నిర్మల గారిని సన్నిధిలో వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పక్కనే అబ్రహాం అనే సోదరు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు, ఆ కుటుంబాలను ఆదరించి ధైర్యం దయచేయండి. నాయన నయోమి గారు, జయరావు గారు పలతోటి వారి కుమారుడు జోసెఫ్, సతీమణి రమ్య యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవటంలో మీ కృప చూపించమని దయ చూపించమని వేడుకుంటున్నాం. నీ దాసుడు సుందర్రాజు వారి తల్లి ప్రేమ కుమారి కొరకు, దరబడి పుష్పాంజలి జ్యోతి చిట్టిమ్మ కొరకు, చేబురు వెంకటేశ్వరు ఉద్యోగ ప్రయత్నం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. కమలాబాయి దీర్ఘాయు కొరకు, వారి కుమార్తె ఆశలత, కిషోర్ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు బిడ్డలు ఆర్థిక విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం. నామ భారతి గారికి నూతనమైన ఆరోగ్యం, మెలితే కుటుంబం కొరకు, స్వీటీ సందీప్ బిడ్డలు, సందీప్ కెనడా వెళ్ళాలి సహాయం చేయండి. నామ డేవిడ్ కుటుంబం కొరకు, బుజ్జి కుటుంబం కొరకు, రాజ్ కుమార్ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. నాయన దాసు వీరేష్ సుందర్రాజు గారు దీర్ఘాయు, సోదరి వై ప్రశాంతి గారు వారిద్దరు మరి ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నారు. మరి ఆరోగ్య క్షేమాలతో పాటు రిటైర్డ్ అయ్యి సేవ చేసుకోవాలి. న్యూజిలాండ్లో ఉన్న కుమార్తె పరిశుద్ధాహం, దేవుని భయం ఉన్నవారిని దయచేయండి. మరి సుందరరాజు గారి తల్లి తోబుట్ల కొరకు, వై ప్రశాంత్ గారి తోబుట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దోసరాలు కంచెల పద్మలతి గారికి మంచి ఆరోగ్యం, బ్లెస్ వివాహం కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాం. సురేష్ కొరకు, సోదరి సంతోషం బిడ్డలు ఆర్థిక విషయాల్లో మీరు తోడుగా ఉండండి ఆయన చదువులు. అలాగే నరసింహరావు చిట్టిమ్మ కొరకు, సోదరి జయ మురళి బిడ్డల కొరకు, సోదరి సునీత రవి బిడ్డల కొరకు, సోదరి వాణి కమలాకర్ బిడ్డల కొరకు, ధోని రతన్ కుమార్ గారు ఆనంద పరిషత్ వివాహం కొరకు, బొనిగిల ప్రసన్న మాధవి సోదరి మరి బ్లెస్సి డిస్నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లి కొరకు ఆయన బొనిగల కమలాకర్ మరి సత్యమణి సన్నిధిలో ఉన్నారు. హవిల వారి తమ్ముడు నాయన తల్లిదండ్రులైన బిడ్డలు మీరు తోడుండండి. ఫ్రూటీ జ్యూసులకు కూడా మీరే తల్లి తండ్రి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెదకాకంలో జూనియర్ వత్సల వారి చెల్లెలు 20 సంవత్సరాల్లో బిడ్డలు తల్లిదండ్రులు లేరు నాయన. అలాగే లింగుట సునీల్ తన సతీమణి లేరు, 4 ఆడపిల్లలు, పాపము లేదు వారి కుమారుడు మానసిక బలహీనుడు. మళ్ళీ ముట్టూరులో మా మిత్రుడు పుల్లయ్య అని మరి 1 నుంచి 5 కలిసి చదువుకున్నాం. 10వ తరగతి నుంచి నడువు కింద బాగా పోయింది. తండ్రి లేడు, చాలా పేద కుటుంబం, తల్లి కూడా చాలా పెద్దవారు అయిపోయారు. ఆ బిడ్డను ఎక్కడైనా ఒక చోట ఉంచాలి, మాకు ద్వారాలు తెరిచి సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నీకు వందనాలు ఆయన. మా ఇంటి ముందు ఉన్న పేతురు తనకు కళ్ళు కనపడతలేదు, చెవులు కూడా వినపడతలేదు, భార్య లేదు, 3 పిల్లలు ఆయన, వారిని జ్ఞాపకం చేస్తున్నాం. సోదరి నీరజ కొరకు, భర్త బిడ్డల కొరకు, సోదరి సంతోషమ్మ రత్నం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీ దోసరాలు సుజానమ్మ చెల్లెలు భర్త దానం గారు మరి ఆదిలాబాదులో నీ సన్నిధి పిలువబడ్డారు. వారి కుటుంబాన్ని ధైర్యపరచండి. సుజానమ్మకు ధైర్యాన్ని ఆరోగ్యం ఇవ్వండి. అరుణ్ ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయన. మరి ప్రసన్న ఇమ్మానుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి గీతా ప్రశాంతి ప్రసాద్ బాబు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంజయ్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారు తిరిగి వచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తొందర లేకుండా చేయమని వేడుకుంటున్నాం. అలాగే కొల్లం భూషణ్ గారిని సన్నిధిలో ఉండే రాజ్ కుమార్ గారి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ దూరపరచండి. సునీత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి వారి 2 బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిల్లా సమాధానం దీర్ఘాయు కొరకు ఆయన లివర్ భయం దూరపరచండి. జానిత్రోకు వారి అక్కగారు నాయన రూపాకు గర్భఫలం దయచేయండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారు వారి బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దాసరత్నభూషణం బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. అలాగే తండ్రి కెజియా కొరకు, కెజియా యొక్క తండ్రి గారు, కుమారుడు, కోడలు, మన సంతానం కొరకు, అరుణ సోదరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి సోదరి కరుణ సూర్యబాబు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయన తలలు వచ్చిన కుటుంబాలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. మా సంఘ కుటుంబాల్లో ఎవరైనా మేము మర్చిపోయినా, జూమ్లో ఉన్న వారిని మర్చిపోయినా దయతో క్షమించిన. 48 రవి దీర్ఘాయు కొరకు,
జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సత్యమల్లాతకు ఆపరేషన్ అయింది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. అలాగే తండ్రి ఈ దాసుడు భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డలు, హరి భార్య బిడ్డల కొరకు, షాలిం భార్య బిడ్డలు, ఇందిరమ్మ సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు, వారి క్షేమం, వారి పనిపాట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా నాయన, నీవు నమ్మదగిన దేవుడు నాయన. వైజాగ్లో ఉన్న పిలిప్ కూడా ప్రార్థన చేయమని అడిగారు, వారిని మీరు దీవించండి. ఫేస్బుక్లోను జూమ్లోనూ ఉన్న కుటుంబాలన్నింటినీ నీ పాత సన్నిధిలో పెడుతున్నాం. మరి పాషం గారు ఆరోగ్యం కొరకు కెరుబు జలుబుతో ఉన్నాడు నాయన. బెంగళూరులో ఆ బిడ్డకు మరి 21 తారీఖులు, 21, 22 తారీఖులు పరీక్షలు, ఇంటర్వ్యూ, మరి ఎంటీహెచ్ కావాల్సిన అనుకూలత పరిశుద్ధాత్మడ దయచేయండి. సెబ్బు నాయన బేతేల్లో ఉండగా బిడ్డ బైబిల్ కాలేజీ చదువులు, తనతో ఉన్న మైన్మార్ బిడ్డల క్షేమం కొరకు మరి బిడ్డలిద్దరికి సహాయం చేసేవారు, ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, వారికి ప్రత్యుపకారం మేలును దయచేయండి నాయన. మళ్ళీ తిరిగి రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, సాయంత్రం విజ్ఞాపన ప్రార్థనలు బిడ్డలకు మీరు తోడైండమని, మా జూమ్ ద్వారా అనేక కుటుంబాల నెమ్మదిని సమాధానం పొందటానికి, వారి ప్రార్థనలు ఫలించడానికి సహాయం చేయమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగా నీ రాజ్యం మాకు సోదరుల రీతి ఆదేశం రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం దీవెన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించు వారికి తోడైండును గాక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అందరికీ వందనాలు. రేపటి విజ్ఞాపన ప్రార్థనకి కొంచెం మీరు సిద్ధపడి ఉండండి. సుమని గారు, నువ్వే బాధ్యత.